హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్ పై దాడి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ రైల్వే స్టేషన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ పై శివసేన ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడినటువంటి ఘటన ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ను అద్దాలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న గన్మెన్ల పైన దాడి చేశారు. తమ నాయకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, అనుచిత వ్యాఖ్యలు అంటే ఫస్ట్ మీ అయ్యను చెప్తాను కొట్టు. ఈ అనుచిత వ్యాఖ్యలు ప్రభుత్వం గుర్తింపునిచ్చి పుస్తకంలో ఎట్లా పెడతారా గాడిదని అడుగు మీ అయ్యను పోయి. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సుమారు 50 మంది జాగృతి కార్యకర్తలు ఆదివారం ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని క్యూనిస్ ఆఫీస్కు దూసుకొచ్చారు. జై కవితక్క, కవితక్కకు మల్లన్న క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. అక్కడున్న ఫర్నిచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. మాట్లాడే తందుకు వచ్చాడు ఫర్నిచర్ రాడ్లు తీసుకొని అద్దాల వలగొట్టి చెప్పు తీసుకొని నువ్వు రానుంటివి, నువ్వు వస్తే మా ఆడబిడ్డలు ఉన్నారా చెప్పు తీసుకొని పల్ల నీ చెంపలు వలగొడుతుండే మా ఆడబిడ్డలు మంచిగా ఉంటుండే. సిగ్గుండానే మా వాళ్ళని తోలుతందుకు ఇంకా వాడుతున్నారు మా శరీరాలని. వారిపైన చేసుకున్నారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న లోపల గదిలో ఉండగా ఆయన వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఓ గన్మెన్ కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జాగృతి కార్యకర్తలు అక్కడున్న అద్దాలన్నీ పగలగొట్టారు. అద్దం ముక్కలు మీద పడి 8 మంది మల్లన్న స్టాఫ్ కు అద్దాలు పగలగొట్టే క్రమంలో సుమారు 10 మంది జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఆఫీసులోని గదులు రక్త మార్కలతో నిండిపోయాయి. వీడియో తీయబోయిన మహిళ పైన దాడి. ఉదయం 11 గంటలకు క్యూనిస్ ఆఫీస్ కు వచ్చి ఆందోళన దిగిన జాగృతి కార్యకర్తలను అక్కడున్న ఓ గన్మెన్ అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేశారు. గన్ లాక్కునేందుకు యత్నించారు. తర్వాత గన్మ్యాన్ స్టాఫ్ ను నెట్టేసుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చి పలు వస్తువులను ధ్వంసం చేశారు. మల్లన్న ఏ ఛాంబర్ లో ఉన్నారో కనుక్కొని అటువైపు దూసుకు వెళ్లారు. మల్లన్నను కలవడానికి వచ్చిన ఒక బాధితురాలు దీన్నంతా వీడియో తీయడానికి ప్రయత్నించగా ఆమె పైకి కుర్చీ విసిరేశారు. ఆమె భయపడి బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది. మల్లన్న ఛాంబర్ వద్దకు వెళ్లిన జాగృతి కార్యకర్తలు తలుపు పెట్టి ఉండడంతో బాదారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అక్కడే ఉన్న మల్లన్న మరో గన్మెన్ గాల్లోకి 6 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా జాగృతి కార్యకర్తలు తలుపులు పడగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో లోపల నుంచి మల్లన్న మరో 2 తలుపులను గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో మల్లన్న చేతికి గాయమైంది. పోలీసుల ఎంట్రీతో జాగృతి ఈ పోలీసులు కూడా ఎక్కడ ఈ గోవిందరెడ్డి ఒక్కడే వచ్చిండికి నేను వచ్చినా చెప్పుకోవడానికి. నీ డ్రామాలు నీ కథ అంతా చూస్తూనే ఉన్నా. ఎక్కడెక్కడ చేయాలనో నీ మీద ఫిర్యాదు అక్కడ చేస్తా ఖచ్చితంగా. 3వసారి నీ ఆధ్వర్యంలో ఇడా 3వసారి గోవిందరెడ్డి రాసి పెట్టుకో. రేపు బీసీ రాజ్యంలో నీవు ఫస్ట్ బీసీలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జాగృతి కార్యకర్తల దాడి గురించి తీన్మార్ మల్లన్న స్టాఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న జాగృతి కార్యకర్తలు ఆ మాట్లాడేటోడు వచ్చేందుకు ఎందుకు వారిపోయినట్టు? మల్కాజ్గిరి డీసీపీ పద్మజారాణి, మల్కాజ్గిరి ఏసీబీ చక్రపాణి, మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి, ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చారు. క్లూస్ టీం కూడా వచ్చి ఆధారాలు సేకరించింది. గాయపడ్డ మల్లన్నను చికిత్స కోసం గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారాణి ఏం జరిగిందని మల్లన్నతో పాటు అక్కడి స్టాఫ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపైన వారెవరైనా ఎంతటి హోదాలో ఉన్నా కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా తీన్మార్ మల్లన్న ఆఫీసులో దాడికి సంబంధించి 2 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. బీఆర్ఎస్ సైలెంట్. నువ్వు చేసిన లంగ పని ఇంకా బీఆర్ఎస్ నీకు మద్దతు నిలబడుతుంది. విషయం ఏంటంటే దాడి జరిగింది మా మీద, హత్యాయత్నం జరిగింది మా మీద. ఈ మేడిపల్లి సిఐ ఈ గోవిందరెడ్డి మా మీద హత్యాయత్నం కేసు పెట్టిండు. మా మీదకి వచ్చి దాడి చేస్తే మా ఆఫీస్ మీదకి వస్తే మేము వాళ్ళ ఆఫీస్కి పోయినా 20 లక్షలు తీసుకుంటున్నా. 20 లక్షలు గతంలో ఇదే చేసిండు. క్యూన్యూస్ పై కల్వకుంట్ల కవిత అనుచరులు దాడి చేయడం, తాము శాంతియుత నిరసనకు వెళ్తే తమపై దాడికి దిగారని కవిత ఆరోపించడం, శాంతియుత నిరసనకు వెళ్తే తమపై దాడికి దిగారని కవిత ఆరోపించడం వంటి పరిణామాలపై ఆమె సొంత పార్టీ సైలెన్స్ ఉన్నది. చేసింది లంగ పని, కేసీఆర్ ఇజ్జత్ తీసిందని చేసింది. చర్చలకు వచ్చినోడు శాంతియుతంగా నిరసన తెలిపినోడు అద్దాలు బల కొడతాడా? రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజల్ని కొడతాడా? నన్ను చంపాలని చూస్తారా? ఇక చూసుకుందామని చెప్పి నేను ఈడ మన భాష ఇందులోనే ఉంటది. ఏది కేసీఆర్ బుక్ లోనే మొగన్ని కొట్టి మొగసాలకెక్కిందట ఒక ఆమె. ఆ సామెత ఉంటుంది, అది చూడు సరిగ్గా సరిపోతుంది. ఈడ దాడి చేయించి హత్యా ప్రయత్నాలు చేయించి ఆడ పోయి డీజీపీ గారి దగ్గర పోయి ఫిర్యాదు చేస్తుంది. ఐజీ గారి దగ్గర ఆమె కంప్లైంట్ చేస్తుంది. మా మీద దాడి చేయించి ఆమె కంప్లైంట్ చేస్తుంది. చూసుకోరు నిన్ను మా ఆడోళ్ళు, మా బీసీ ఆడోళ్ళు నిన్ను తన్నే రోజు వస్తుంది. నిన్ను తంతరు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిప్పురవ్వ అని ఉంచితే ఆరిపోతుంది రవ్వ. నీ రవ్వ నువ్వు నిప్పురవ్వవా లిక్కర్ తవ్వవా తెలియవా?
ఇగో కవిత ప్రధాన అనుచరుడు శివారెడ్డి ఆధ్వర్యంలోనే దాడి. ఈ అగ్రవర్ణాలు ఇగో సుజీత్ రావు అనేటోడు ఈ ఏది మా గన్మెన్ నుంచి గన్ను లాక్కొని దాడి చేసే ప్రయత్నం చేసిండు. దీంతోనే గన్మెన్ గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇగో ఈ శివారెడ్డి అనేటోడు ఈ సుజీత్ రావు అనేటోడు వీళ్ళు దాడులు చేసింది. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది మొత్తం ఇదంతా కథ. వాళ్ళు దాడులు చేసింది. ఇదంతా కవిత పంపించింది, పైసలు ఇచ్చి పంపించింది. ఇదంతా జరుగుతుంది. ఒక్కడొకడు ఇండివిజువల్ గా ఎవడెవడు ఏం కథ అని అన్ని క్లియర్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం. ఫోటోలు బీటలు అన్ని ఉన్నాయి. మీ కొడుకులారా మీకు మీరేమో ఉట్టినే అనుకుంటారు గాలికి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.